భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు. ఈరోజు ఒక విషయాన్ని మీకు తెలియజెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఆ విషయం చాలా బాధాకరమైంది, నా హృదయాన్ని కలిచివేసిన విషయం. భారతదేశంలో మరి ఈ యొక్క గొడవ ప్రపంచ దేశాలకు సైతం తెలిసేలాగా అవుతూ వస్తున్న గొడవ, ఎప్పటికీ కూడా సద్దుమణగ లేకుండా ఉన్న గొడవ మీకు తెలుసు. హిజాబ్ కోసం ఒక నెల రోజుల నుంచి ఈ బుర్కా ధరిస్తున్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఇస్లాం స్త్రీలు ఉన్నారో, సోదరిమణులు ఉన్నారో, వారి మీద ఒక రకమైనటువంటి వివక్షను చూపిస్తూ ఉంటున్నారన్నది వాస్తవం. మీరందరూ అది చూస్తూనే ఉన్నారు. నా చిన్నతనం నుంచి ఎప్పుడూ చూడలేనటువంటి ఒక భయానకమైనటువంటి పరిస్థితిని, విద్వేషాన్ని, వ్యతిరేకతని నేను చూడడం జరిగింది, మీరందరూ చూడడం జరిగింది. అదేంటంటే కర్ణాటక రాష్ట్రంలో ఆ కర్ణాటక రాష్ట్రంలో ఏం జరిగిందో మీరు చూశారు. చదువుకోవలసిన పిల్లలు ఈరోజు చదువుల్ని పక్కన పెట్టి బుర్కా ధరిస్తూ వస్తే ఆ యొక్క కాలేజీల్లో వారికి ఇబ్బందికరంగా ఉందని చెప్పి కొత్త మాట్లాడుతూ కొత్త కార్యకలాపాలకి మరి తెరతీస్తున్నారు అన్నదాన్ని మీరు వీక్షిస్తూనే ఉన్నారు. ఒక భారతదేశ పౌరుడిగా ఈరోజు నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. ఒక భారతీయ క్రైస్తవుడిగా, భారతదేశంలో ఉన్న ఒక భారతీయుడిగా మీ ముందుకు నేను రావడానికి గల కారణం, స్త్రీ అనేవారిని భారతదేశం ఎంత గౌరవిస్తుందో ప్రపంచ దేశాలకి బాగా తెలుసు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా, బౌద్ధులైనా, సిక్కులైనా, జొరాస్ట్రియన్లైనా, మరి ఎవరైనా సరే, ఏ మతానికి సంబంధించిన వారైనా సరే స్త్రీని గౌరవించడం భారతదేశంలో అనతి కాలం నుంచి వస్తున్న గౌరవప్రదమైనటువంటి సంప్రదాయం అని చెప్పాలి. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన అవసరత ఉంది. ఈరోజు మరి బుర్కా ధరిస్తూ కాలేజీలకు వస్తున్నటువంటి వారిపై చూపుతున్నటువంటి వివక్ష నిజంగా ఇది క్షమించరాని నేరం అని అనొచ్చు. ఒక విధంగా పసిమొగ్గలుగా ఉన్న వారిని రెచ్చగొడుతూ రాజకీయ పార్టీలు వెన్నుదన్నుగా వెనకాలండి కొన్ని మత ఛాందస్సవాద సంస్థలు, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, బజరంగ్ దళ్ కానివ్వండి, విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చదువు వయస్సులోనే వారికి మత పిచ్చిని ఎక్కించి పాడు చేయాలని చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి భారతీయుడు స్పందించి ఇలాంటి మతోన్మాద సంస్థలకు, నాయకులకు లేదా పార్టీలకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు ఈ విషయం ఎందుకు మీ ముందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఇది ఎక్కడితో వదిలేస్తే ఒక కర్ణాటక రాష్ట్రంతోనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ప్రాకి సమస్త విద్యాలయాలని కూడా భ్రష్టు పట్టించి విద్యా వ్యవస్థనే పాడు చేసి మన భావి భారత పౌరుల అందరి జీవితాల్ని నాశనం చేయడానికి మరి సిద్ధంగా ఉన్నటువంటి మతోన్మాద పార్టీలు, మతోన్మాద నాయకులు, మతోన్మాద సంస్థలు గుర్తుపెట్టుకోండి. వీటన్నిటికీ తగిన బుద్ధి చెప్పాలి. మీ బిడ్డల భవిష్యత్తు, భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పడానికి మరి దేవాలయాల్లో, విద్యాలయాల్లో వారి జీవితాలు బాగు చేసుకోవడానికి మరి వెళ్తున్నటువంటి పసిమొగ్గలుగా ఉన్న విద్యార్థి దశలోనే వారి జీవితాల్ని మతాన్ని అంటించి పాడు చేసేయాలని అనుకుంటున్నటువంటి పరిస్థితి ఇది. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి, అధికారులు కళ్ళు తెరవాలి. మన భావి భారత పౌరులు జీవితాలు నాశనం కాకుండా చూడవలసిందిగా మరి నేను సవినయంగా ఒక భారతీయుడిగా, సగటు ఈ దేశంలో జీవిస్తున్నటువంటి ఒక సామాన్యుడిగా మీ ముందుకు ఈ విషయాన్ని తీసుకురావడానికి నేను చాలా మరి చింతిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులారా, అందరూ కూడా గమనించండి. మీ బిడ్డల్ని మీరు ఎందుకు స్కూళ్ళకి పంపిస్తున్నారు, కాలేజీలకు పంపిస్తున్నారు? చదువుకోవడానికి మాత్రమే. చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు అక్కడ చదువు ఎలా చెప్తారు, ఎలా చదువుకోవాలి, మా భవితని ఎలా మేము తీర్చిదిద్దుకోవాలి, అక్కడ చదువుకున్న చదువుల్లో మాకు మంచి ర్యాంక్ రావాలి, భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు సంపాదించాలనే ఉద్దేశంతో చదువుకోవడానికి వెళ్ళాలి తప్ప బుర్కా ధరిస్తే ఎదుటివాడికి వచ్చే నష్టం ఏంటి అసలు? అడిగారా మీరు తల్లిదండ్రులకి? అక్కడ జరుగుతున్న గొడవల్లో మరి కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి నానా యాగి చేస్తూ ఆ యొక్క ఇస్లాం స్త్రీలను అవమానపరుస్తూ ఉన్నప్పుడు మీ బిడ్డలకి మీరు బుద్ధి చెప్తారా? మీరు చదువుకోవడానికి వెళ్ళాలి కానీ వారు బుర్కా ధరిస్తే మీకు వచ్చే నష్టం ఏంటని మీ పిల్లల్ని అడిగారా? అలాగే అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను కొనసాగిస్తున్నటువంటి ఆ యొక్క సంస్థలో ఉన్నటువంటి
లేదంటే కాలేజీలో ఉన్నటువంటి మరి ప్రిన్సిపల్స్ కానీ లేదంటే ఆ యొక్క టీచర్స్ కానీ అడిగారా పిల్లల్ని సద్దు మణిగించడానికి ముందుకు వచ్చారా? ఆలోచించండి ఒకసారి. ఒక చిన్ని సున్నితమైన అంశాన్ని కరుడి కట్టిన అంశంగా మార్చేసి ఆ పసిమొగ్గల జీవితాల్ని పాడు చేయాలని చూస్తున్నటువంటి ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మరి గుర్తించుకొని వారికి బుద్ధి చెప్పవలసిన సమయం ఆసన్నమైందని మీకు తెలియజేయుచున్నాను. ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను. ఈరోజు బుర్కా వేసుకున్న ఒక స్త్రీ, దానివల్ల చదువుకుంటున్న ఎదుటి వారికి ఏం ప్రాబ్లం వచ్చింది? బుర్కా వారు పైనే వేసుకున్నారు కదా, పైన వేసుకొని వారు ముఖాన్ని దాచుకుంటూ యథావిధిగా ఆ డ్రెస్ని ఏదైతే డ్రెస్ ఇచ్చారో దాన్ని వేసుకుంటున్న బుర్కా వేసుకున్నారు. ఇది బుర్కా వేసుకోవడం వారికి అడ్డయిందంట. ఇప్పుడు ఈ స్కూల్ వ్యవస్థ నుంచి మనం మాట్లాడదాం. దీన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఒకవేళ బుర్కాయే ఈ స్కూల్ కాలేజీలు లేకపోతే యూనివర్సిటీలకు అడ్డుగా ఉంది, ఇది సమానత్వాన్ని చూపట్లేదని మీరు అనుకుంటే ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. విద్యాలయాలకి మొట్టమొదట ఏం చేస్తున్నారంటే ఇక్కడ వారు నమ్ముతున్నటువంటి లేదా హైందవ దేవీ దేవతలు పేర్లు పెడుతున్నారు. మరి అందులోని ప్రతి మతానికి చెందిన వారు వచ్చి చదువుకుంటున్నారు కదా, మరి మీరెందుకు హైందవ దేవీ దేవతలు పేర్లు పెడుతున్నారు? శివశివాని స్కూల్ అని, నారాయణ కాలేజ్ అని, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు మీరు? ఫస్ట్ విద్యాలయాలకే లేకపోతే కాలేజీలకి ఆ పేర్లు ఎందుకు పెడుతున్నారు? అది ఆటంకంగా ఉంది, మాకు నచ్చలేదని చదువుతున్న వారు అన్నారనుకో, అందులో తీసేస్తారా పేరు? మీరు ఆలోచించండి. అలాగే బుక్స్ విషయానికి వద్దాం. బుక్స్లో కూడా ఏం చేస్తారంటే చదువుకున్న పుస్తకాల్లో రామాయణ మహాభారత కావ్యాలు, వాటికి సంబంధించిన పద్యాలు, వ్యాసాలు, వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అన్ని తరగతుల్లో ఇంచుమించుగా 1వ క్లాస్ మొదలుకొని పై తరగతుల వరకు కూడా మరి ఉండడం మనం చూసాము. నేను కూడా చదువుకున్నాను. అవి చదువుకున్నవి రాయడానికి ఎవరు కూడా ఆటంకం చెప్పకుండా, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జొరాస్ట్రియన్ అయినా, ఎవరైనా, సిక్ అయినా, ఏ మతానికి చెందిన వారైనా అది రాస్తేనే వారికి మార్కులు వేస్తారు. దాని గురించి ఇప్పటి వరకు వివాదం రాలేదు. ఒకవేళ భవిష్యత్తులో వస్తే దీన్ని ఏం చేస్తారు? టోటల్గా పుస్తకాల్లో ఉన్నటువంటి రామాయణ మహాభారత కావ్యాలన్నీ తీసేస్తారా? తీయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆలోచిద్దాం. ఇక ముందుకు వెళ్దాం. ఇక బుర్కా వేస్తేనే స్త్రీలు, ఆ యొక్క ఇస్లాం స్త్రీలు యొక్క బుర్కాయే సమానత్వానికి అడ్డొచ్చింది అనుకుంటే, మరి హైందవ సోదరిమణులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే బొట్టు పెట్టుకొని వస్తారు. ఎక్కడికి? కాలేజీలకు బొట్టు పెట్టుకొని వెళ్తారు కదా, అలాగే యూనివర్సిటీస్కి బొట్లు పెట్టుకొని వెళ్తారు కదా, స్కూళ్ళకి కూడా బొట్లు పెట్టుకొని వస్తారు కదా. అదే మరి బుర్కాయే మీకు అడ్డైనప్పుడు ఒకవేళ తిరిగి వారు ప్రశ్నిస్తే మీ బొట్టు కూడా మాకు అడ్డమే, తీసేస్తారా అంటే మీరు తీసేస్తారా? మీ పిల్లలకి బొట్లు పెట్టకుండా పంపిస్తారా? ఆలోచించండి ఒకసారి. అలాగే మరి ఇక బ్రాహ్మిన్స్ అనేవాళ్ళు అక్కడికి వస్తారు. ఇంకా చాలామంది జంజాలు వేసుకుంటారు లోన. జంజం కూడా మాకు అడ్డు, తీసేయాలి, స్కూల్కి వచ్చినప్పుడు ఇది ఉండకూడదు, స్కాన్ చేసి మరీ పంపించాలి స్కూల్లోకి, లోనైనా బయటైనా వేసుకోకూడదు, ఎక్కడైనా ఒకటే కదా, లోనైనా సరే జంజం వేసుకుంటే లేదు, మరి స్కూల్కి వచ్చినప్పుడు జంజం తీసేయాలి అంటే మీరు ఒప్పుకుంటారా? అలా జంజాలు ధరించిన వాళ్ళు. అలాగే కాశీతళ్ళు కట్టుకొని వస్తారు, మెడతళ్ళు కట్టుకొని వస్తారు. మరి ఇవన్నీ మతానికి సంబంధించినవే కదా. మీ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి మీరు మనసులో పెట్టుకొని కాశీతాడు కట్టుకుంటారు, లేదా మెడకతాడు కట్టుకుంటారు, ఆ ఊరుతాడు, ఈ ఊరుతాడు, ఆ దేవతాడు, ఈ దేవతాళ్ళు కట్టుకొని వస్తారు, జంజాలు వేసుకొని వస్తారు. ఇవన్నీ కూడా ఆటంకమే, బొట్టుతో సహా ఇవన్నీ ఆటంకమే, తీసేయండి అంటే మీరు తీయడానికి సిద్ధంగా ఉన్నారా? కళాశాలలకు వచ్చిన విద్యార్థులారా, అలాగే కళాశాలలో నడిపిస్తున్నటువంటి ప్రొఫెసర్లారా, లేకపోతే టీచర్లారా, అక్కడున్న మరి యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అందరూ అలా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మరి సమానత్వం పాటించాలన్నప్పుడు అందరూ ఒకటే కదా. బుర్కా తీసేయాలి అని అన్నప్పుడు మిగతాది మీరు పాటిస్తున్నటువంటి బొట్టు దగ్గర నుంచి, తాళ్ళు దగ్గర నుంచి, మరి జంజాల దగ్గర నుంచి అన్నీ తీసేయాలి. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఒప్పుకుంటారా దీనికి? ఆలోచిద్దాం. ఇంకా కొంచెం ముందుకి మనం వెళ్ళాం అనుకోండి, విద్యా వ్యవస్థ అనేది దేనికుంది? కులమతాలకు అతీతంగా అందరూ సమానత్వాన్ని పాటించడానికి కొందకే. బుర్కా వేసుకుంటే సమానత్వం లేదన్న మీరు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వాలతో సహా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయాన్ని నేను చెప్తాను. విద్యా వ్యవస్థలో ముందు ప్రక్షాళన చేయవలసింది ఏదో నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తాను. అంటరానితనం అమానుషం అని పుస్తకాల మీద ఏం చేస్తారంటే ముద్రిస్తారు. మరలా స్కూల్లో జాయిన్ చేయడానికి వెళ్తే పిల్లలకి ఏమని అడుగుతారంటే మీ కులం ఏంటని అడుగుతారు. ఇదేంటి అంటరానితనం అమానుషం అని అన్నప్పుడు ఈ కులం వల్లే కదా అంటరానితనం వచ్చింది. అసలు స్కూల్లో జాయిన్ అవ్వడం, స్కూల్ దగ్గర నుంచి జాయిన్ అయిన కాలేజీ వరకు కూడా, లేదా చదువుకున్న ఏ వ్యక్తికి కూడా స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఏం అడగకూడదంటే నీ కులం ఏంటని అడగకూడదు. ముందు అది తీసేయండి, అది ప్రక్షాళన చేయండి. కులం లేదు కదా, అందరూ సమానం అన్నప్పుడు ముందు కుల ప్రతిపాదనకే కదా
ముందు ఓటేస్తున్నారు. మరి తీసేయండి. మతం అనేది లేదు, చదువుకున్నోడికి కులం ఎందుకు, మతం ఎందుకు? ఇప్పుడు మతం చదువు మధ్యలోకి వచ్చినప్పుడు కులం కూడా ఉండకూడదు. బుర్కా వేసింది ఒక మత సాంప్రదాయం అయితే అది మీకు అడ్డైనప్పుడు కులం కూడా సమానత్వం చూపట్లేదు. విద్యా వ్యవస్థలో మొట్టమొదట ఈ స్కూల్కి వెళ్ళిన ఏ వ్యక్తికి కూడా ముందు ఏం అడగకూడదంటే నీ కులం ఏమని అడగకూడదు. ముందు అది ప్రక్షాళన చేయండి. మీకు చేతనైతే విద్యా వ్యవస్థలో ముందు కులం అనే మాట లేకుండా ఆ పసిమొగ్గాడు స్కూల్లో జాయిన్ అవుతున్నప్పుడే వాడు నేర్చుకోవాల్సింది విద్య కదా. కులంతో ఏం సంబంధం మీకు? కులం ఎందుకు అడుగుతున్నారు మరి? ఇది సమానత్వం లేకుండా ఆదిలోనే మీరు కులానికి పునాది వేసి మతానికి లింక్ పెడితే ఎలాగా? ఆలోచించండి. ఈ విద్యా వ్యవస్థలో ఈ భారతదేశంలో ప్రక్షాళన చేయవలసిన చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క బుర్కా విషయమే మీకు కనపడిందా? వారి యొక్క ముఖాన్ని మూసుకొని ఉండాలన్నది మీకేమో ఆటంకం వచ్చింది? ఆ స్త్రీలు చేసిన తప్పిదవేటి అసలు? వారి మీద భయంకరంగా పాపం చాలా బాధ అనిపించింది నాకు. వాళ్ళు వెళ్తుంటే వారి మీదకి నీళ్ళు వేస్తున్నారండి. ఆడపిల్లలు వెళ్తుంటే బుర్కాలు వేసుకుని వారి మీద మగపిల్లలు నీళ్లు కొడుతున్నారు కాషాయ కండువాలు వేసుకొని. ఇది ఎంతవరకు న్యాయం అంటారు? ఎప్పటి వరకు బుర్కా విషయాన్ని మనం ఆలోచిస్తే ఎప్పటి నుంచో దాన్ని ఉంది. ఈరోజు కొత్తగా ఏం చేస్తున్నారంటే కర్ణాటక రాష్ట్రంలో కండువాలు, ఆడపిల్లలు కండువాలు వేసుకునే పరిస్థితి. ఒకసారి మీరు బుర్కా అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఆచారం, ఇప్పుడు కొత్తగా కండువాలు వేసుకొని మేము కూడా వేసుకొని వస్తే తప్పేంటి అని అంటున్నారు. మీకు కొత్తగా వచ్చిన ఆచారం ఎవరో చెప్పింది తప్ప మొదటి నుంచి లేనిది కదా. ఇది వేసుకొని వెళ్తే అది ఒకవేళ యాజమాన్యం ఓకే అంటే వెళ్ళండి, తప్పేముంది? ఇక్కడ ఒక బుర్కా అడ్డు లేకపోతే లేదంటే కండువా అడ్డు కాదు. చదువుకోవడానికి ఏం అడ్డు అంటే సమానత్వంగా మనం అందరూ చదువుకుంటున్నాం, మనం అందరూ భారతీయులు అని మర్చిపోవడమే మనకున్న లోపం. ఇదే పెద్ద అడ్డు. మన దాన్ని తొలగించండి. ఇక్కడ కులము మతం అడ్డు లేదు. కాకపోతే దీన్ని తీసుకురావడానికి ప్రప్రథమైన కారణం ఒకటి ఉంది. ఎప్పుడు లేని విధంగా కర్ణాటక రాష్ట్రంలో ఎందుకు గొడవ జరిగింది? కర్ణాటక స్టేట్ని పరిపాలిస్తున్నది ఎవరో తెలుసా? బీజేపీ నాయకత్వం. ఇక 5 రాష్ట్రాల్లో ఇంచుమించుగా మరి ఎలక్షన్స్ జరగవలసి ఉంది కనుక ఈ యొక్క కర్ణాటక నుంచి దీన్ని ప్రారంభించి, ఎందుకంటే అక్కడ వారు అధికారులు ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి మత ఛాందస్వాదాన్ని రెచ్చగొడితే మిగతా 5 స్టేట్లలో ఎక్కడైతే మరి ఈ యొక్క ఎలక్షన్స్ జరగవలసి ఉందో దీన్ని అక్కడ వరకు ప్రాకించి దేశమంతటా ప్రతి రాష్ట్రానికి ప్రాకించి, లేదంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మరలా దీన్ని వేళ్ళు ఊనుకునేలా చేసి మరలా ఈ గొడవలు రెచ్చగొట్టి హిజాబ్ దగ్గర నుంచి ఇంకెవరైతే మైనార్టీస్గా ఉన్న క్రైస్తవులు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ ఎవరున్నారో వారందరి మీద అక్కసు తీర్చుకోవాలని చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి దీన్ని తిప్పుకొట్టకపోతే, బుద్ధి చెప్పకపోతే మీ బిడ్డల భవిష్యత్తు మతోన్మాదంతో నలిగిపోయే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులారా గమనించండి, భారతీయులారా గమనించండి. ఇది జరుగుతున్న విషయం. ఇది దీనంతటికి కారణం ఎలక్షన్స్. ఎప్పుడు లేనిదిగా కొత్తగా వారైతే బుర్కాలు వేసుకుని వారు చిన్నప్పటి నుంచి తిరుగుతారు. మీరు కండువాలు వేసుకొని తిరిగారా ఎప్పుడైనా? మరి కండువాలు ఎక్కడి నుంచి వచ్చి అక్కడ ఎవరో ఇచ్చినట్టుగా అందరూ మరి ఏంటంటే ఒక దీనిగా ధరించుకొని కవాతు చేస్తున్నట్టుగా అందరూ ధరించుకొని వస్తున్నారు. ఎవరు ఇచ్చారు? అక్కడ ఎవరో ఇచ్చిన వారు ఉన్నారు. ఆ యొక్క నెత్తి మీద పెట్టుకున్న క్యాప్లు కానివ్వండి, లేకపోతే భుజం మీద వేసుకున్న కండువాలు కానివ్వండి, ఎవరిచ్చారు? ఎవరో కొన్ని మత సంస్థలు, అంటే ఆర్ఎస్ఎస్ అవ్వచ్చు, బజరంగ్ దళ అవ్వచ్చు, విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు, మతోన్మాదాన్ని ఆ పసి మొగ్గలకి నూరు పోస్తున్నారు. లేని అలవాట్లు కొత్తవి తీసుకొని వస్తున్నారు. చిన్నప్పటి నుంచి బుర్కా ధరిస్తారు ఆ స్త్రీలు. వాళ్ళ అలవాటు అది, వాళ్ళ సాంప్రదాయం అది. మీకుందా అలవాటు? కండువాలు వేసుకొని కాలేజీకి వెళ్ళే అలవాటు మీకుందా? మరి ఎక్కడి నుంచి వచ్చి? లేదా క్యాప్లు పెట్టుకొని ఆ కాషాయ క్యాప్ కానీ కాషాయ కండువా వేసుకుని వెళ్ళే అలవాటు మీకుందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా కేవలము వారిని చూచి వారిని ఏదో తప్పు పట్టాలని, లేదో మేమేదో కొత్తగా దీన్ని ప్రారంభిస్తున్నాం అంటే ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి. స్త్రీ ముసుగు వేసుకోవడం తప్పేమీ కాదు. మీరు కూడా ట్రై చేసి చూడండి, తప్పేముంది. వారి ఒళ్ళుని ప్రపంచానికి తెలియకుండా బుర్కా వేసుకుంటూ ఒక సాంప్రదాయబద్ధంగా అంటాను నేను. ఇందులో ఏం తప్పులేదు. చీర కట్టుకోవడం ఎంత సాంప్రదాయమో బుర్కా వేసుకోవడం కూడా సాంప్రదాయమే. వారి సాంప్రదాయం అది. చీర కట్టుకొని బుర్కా వేసుకుంటారు. చీర సాంప్రదాయాన్ని వారు కాదనలేదే. లోన అడ్రస్ వేసుకున్న వారు బుర్కా వేసుకుంటారు. ఆఖరికి యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ వేసుకొని పైన బుర్కా వేసుకున్నారు. మీకేంటి బాధ వచ్చింది? ఇది మీకు వచ్చిన నొప్పి ఏంటి? మీకు వచ్చిన బాధ ఏంటి? మీకు వచ్చిన చింత ఏంటి? కేవలం రాజకీయ లబ్ధి కోసం
మన భారతదేశంలో ఉన్న యువతను వీళ్ళు ఎక్కడ చేపెట్టారంటే ఈ మతోన్మాదులు టోటల్ విద్యా వ్యవస్థనే పాడు చేయాలని, టోటల్ విద్యా వ్యవస్థలోనే చేపట్టి మతోన్మాదాన్ని చిన్నప్పటి నుంచే నూరిపోసి భారతదేశ ఖ్యాతిని మంటగలిపి లేదంటే చిన్నభిన్నం చేసి భారతదేశాన్ని మత ఛాందసవాదంతో పరిపాలన చెయ్యాలని చేస్తున్న కుట్రే తప్ప మరొకటి కాదు అని అందరికీ అర్థమవుతుంది. ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశం, 3 రంగుల జెండాతో అశోక చక్రంతో రెపరెపలాడే ఈ దేశం ఖ్యాతిని ఏం చేయాలనుకుంటున్నారు ఆలోచించండి. ఈ దేశంలో బురక ఒకటే గొడవ ఏమిటి? ఎవడైనా ఆకలితో చచ్చిపోతున్న వాడి కోసం ఎవడు కూడా రోడ్డులెక్కి గొడవ చేసే పరిస్థితి లేదు. ఆకలి చావులు ఎన్నో జరుగుతున్నాయి మన భారతదేశంలో. రోజు నిరుద్యోగం పెరిగిపోతుంది. చదువుల్లో మన భారతదేశ ర్యాంక్ చాలా వెనకబడింది, విద్యలో వెనకబడింది, నిరుద్యోగులు వెనకబడింది, ఇంకా ఆకలి చావుల్లో వెనకబడింది. ఇవన్నీ కూడా పట్టనట్టుగా ఈ కొత్త గొడవలు తీసుకొస్తున్నారంటే కేవలం ఇది రాజకీయ లబ్ధి కాదంటారా? మత ఛాందస్వాదం కాదంటారా? భారతదేశ ఖ్యాతికి ఇదొక మరి మచ్చ అంటారా, లేదా ఇదొక అభివృద్ధికి చిహ్నం అంటారా? మీరే ఆలోచించండి. ఎందుకు మీ ముందుకు వచ్చానంటే బాధతో వచ్చాను. దీన్ని ఎలా వదిలేస్తే భారతదేశం మత ఛాందస్వాదంతో రగిలిపోతుంది, మత కుంపట్లలో మత గొడవల్లో రగిలిపోతుంది. ఎన్నో ఉదాంతాలు మన భారతదేశం లాంటి మత ఛాందస్వాదంతో జరిగిన గొడవలు ఎన్నిటినో మనం చూసాం. అవన్నీ మళ్ళీ తిరిగి పునరావృతం కావాలని మత ఛాందస్వాదులు చూస్తే ఖబర్దార్, భారతీయులు మేలుకుంటారు. భారతీయులు తెలివి తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళు గ్రహిస్తారని. మీరు వారి బిడ్డల్ని మతాన్ని నూరిపోసి మత ఛాందస్వాదంతో పాడు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, మరి ఈ విద్యా వ్యవస్థ, ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మేధావులు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఇది మాత్రం వాస్తవం. ఇక ముందుకు వెళ్దాం. భారతదేశ చరిత్రలో స్త్రీని ఎప్పుడూ అవమానపరిచే పరిస్థితులే మరి సనాతనంగా వస్తున్నటువంటి ధర్మంలో ఉన్నాయని ఈరోజు మీకు చెప్పబోతున్నాను. స్త్రీని ఎప్పుడూ అవమానపరుస్తూనే ఉన్నారు. ఒక ఇస్లాం స్త్రీని మరి బురకా వద్దని చెప్పి అవమానించడం, నీళ్లు కొట్టడం గొప్ప కాదు. సువార్తకు వెళ్ళిన క్రైస్తవ స్త్రీలను బూతులు తిట్టి వారిని ఆటంకపరిచి బూతులు తిట్టిన ఎన్నో వీడియోలు మీరు చూశారు. ఇక హైందవ స్త్రీలని చూస్తే మీరు ఎంతోమందిని అలాగే అమానుషంగా దుర్భాషలాడిన పరిస్థితులు కూడా మీరు చూశారు. వీరికి ఆ మతస్థులు ఈ మతస్థులు లేదు, కానీ స్త్రీ అంటేనే వారికి ఎలా ఉంటుందంటే వివక్ష. అది ఎలా ఉంటుందో మీకు ఒక్కసారి నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. మొదటిగా భారతదేశంలో 19వ శతాబ్దంలో జరిగినటువంటి ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏమండి, కేరళలో ఒక విషయం జరిగింది. కేరళ రాష్ట్రంలో 19వ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలో ట్రావెన్కోర్ అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఈ ట్రావెన్కోర్ అనే రాజు పరిపాలన ఏం జరిగేదంటే బ్రెస్ట్ ట్యాక్స్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. బ్రెస్ట్ ట్యాక్స్ బాగా వినాలి. నేను చెప్తున్నాను కానీ ప్రతి అమ్మ, ప్రతి అక్క, ప్రతి చెల్లి జాగ్రత్తగా వినాలి. ఎంత వివక్ష, స్త్రీ వివక్ష ఉందో ఈ భారతదేశంలో ఎప్పటికీ నడుస్తుంది. అది కులానికి, మతానికి మరి ముడిపెట్టి స్త్రీని ఎంత నీచంగా చూస్తారో ఆ సందర్భాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. 19వ శతాబ్దంలో కేరళ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి ట్రావెన్కోర్ అనే బ్రెస్ట్ ట్యాక్స్ అని, మరి ఆ రోజు వాళ్ళ వెనకాల ఉండి ఈ సలహాలు సూచనలు ఇచ్చేది బ్రాహ్మణ్సేనండి, మరి ఎవరో కాదు, అగ్రకులస్తులు బ్రాహ్మణ్సే. ఇక్కడ ఈ యొక్క దాన్ని ఏమంటారంటే బ్రెస్ట్ ట్యాక్స్, తల్లి మనకి పాలిచ్చి పెంచినటువంటి ఆ స్తనం, దానికి ఏం చెప్పారంటే ట్యాక్స్ కట్టాలి దానికి. మరి తల్లి పాలిచ్చి పెంచవలసినటువంటి, తల్లి పాలిచ్చి పెంచుతున్నటువంటి లేదా తల్లి పాలతోనే మనం పెరిగేటువంటి ఆ స్తన్యపు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఏం చేశాడంటే ట్యాక్స్ విధించాడండి. ఎవరు? ఆ రాజు బ్రెస్ట్ ట్యాక్స్ కట్టమన్నాడు ఆ స్థానాలకి. బాధాకరమైన విషయం. ఎలా ఉందంటే ఆ రాజ్యంలోని, అక్కడ నేను చెప్పకూడదు కానీ చెప్పక తప్పట్లేదు, ఆ పరిణామాన్ని బట్టి ఏవైతే ఉన్నాయో, ఏదైతే స్థానాలు ఉన్నాయో వాటికి ట్యాక్స్, ఆ పరిణామాన్ని బట్టి ట్యాక్స్ కట్టాలంటే ఎంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా? ఆలోచించండి ఒకసారి. అలా కట్టకపోతే ఏం చేస్తారంటే భయంకరమైన శిక్షలు వేస్తారు వారికి. ఇక విచిత్రం ఏంటంటే ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, కింది తరగతి వారు ఉన్నారో వారికి మాత్రమే ట్యాక్స్ విధించారు. ఇక గొప్ప వారు ఎవరంటే బ్రాహ్మిన్స్, రాజులు, ఇక ఆర్యవైశ్యులు ఎవరైతే, కేవలం ఇది శూద్రులకే జరిగిందిలేండి. ఆర్యవైశ్యులు, తర్వాత చెప్పాను కదా బ్రాహ్మిన్స్, రాజులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం రవికే అంటారు. అది రవికే అంటే ఆ పైన వేసుకుంటారు కదండి ఆడవారు వేసుకునే జాకెట్, అది వేసుకోవడానికి పెద్ద జాతి వారు లేదంటే పెద్ద కులం వారికి అవకాశం
ఆ అర్హత ఉండేది. చిన్న కులంలో ఉన్నవారు రవికి వేసుకోకూడదు. ఒకవేళ వేసుకోవాలంటే రాజు పర్మిషన్ అడగాలి. రాజుకి దానికి మరలా డబల్ ట్యాక్స్ కట్టాలి. రాజు పర్మిషన్ ఇస్తే కానీ వేసుకోకూడదు. ఇలా బడుగు బలహీన వర్గాల్లో ఉన్న స్త్రీలకి పైన రవికి వేసుకోలేని స్థితిని కల్పించిన యొక్క ఏం చేశాడంటే ఈ యొక్క భ్రష్ట్ ట్యాక్స్ అని ప్రవేశపెట్టాడు మన దేశంలోనే. ఈ అనాగరికమైనటువంటి ఈ యొక్క పరిపాలన చేశాడు 19వ శతాబ్దంలో. ఆ చేసింది ఎవరో కాదు, హిందువే. భ్రష్ట్ ట్యాక్స్ విధించారు. ఏమండి, అలాగా ఒకరోజు ఆ ఊర్లో ఉన్నటువంటి నంగేలి అనే ఒక సోదరి ఈ భ్రష్ట్ ట్యాక్స్ కట్టడానికి ఇష్టం పడక ఏమైందంటే, కొత్తగా ఆవిడికి పెళ్ళై మరి తన భర్తకి తన స్వరూపాన్ని తన భర్తకే చూపించాలనుకుంటుంది ఏ స్త్రీ అయినా. అలా వచ్చి వీళ్ళు అతి దారుణంగా పైన ఉన్నటువంటి ఆ స్థనాలు ఏవైతే ఉంటాయో వాటి పరిణామాన్ని చూస్తూ వాటి పరిమాణాన్ని చూస్తూ వాటికి ట్యాక్సులు విధించేవారు. అంత దుర్మార్గపు పాలన జరుగుతున్నప్పుడు అలాంటి పరిస్థితిలో ఆ నంగేలి అనే ఆ సోదరి తట్టుకోలేకపోయింది, చూపించడానికి ఇష్టపడలేదు. ఏం చేసిందంటే, వాళ్ళు భ్రష్ట్ ట్యాక్స్ కట్టకపోతే నీకు శిక్ష వేస్తామనంటే ఏం చేసిందంటే, తనకు దేవుడిచ్చినటువంటి 2 స్తనాలని కోసి ఒక అరిటాకులో పెట్టి వారికి ఇచ్చేసింది. నా భర్తకి తప్ప ఇవెవరికే చూపించడానికి వీలు లేదు. పైగా మీరు వీటిని మళ్ళీ చూసి వీటి యొక్క పరిమాణం ఎంతో చూసి మరలా ట్యాక్స్ వేస్తానన్నారని చెప్పి ఆ యొక్క తనకున్నటువంటి దాన్ని చంపుకోలేక ఏం చేసిందంటే ఆ 2 స్తనాలని కోసేసి ఒక అరిటాకులో పెట్టి ఇచ్చింది. ఆ రక్తస్రావానికి చనిపోయింది ఆవిడ. ఇది భ్రష్ట్ ట్యాక్స్ వెనక ఉన్న ఒక పెద్ద జరిగిన యథార్థ చరిత్ర ఇది. చూసారండి, ఇలాంటి పరిపాలన మళ్ళీ చేయాలనుకుంటున్నారా? ఈ భారతదేశంలో 19వ శతాబ్దంలో జరిగిన వివక్ష, భ్రష్ట్ ట్యాక్స్, ఈ యొక్క స్థలాల మీద తల్లి పాలిచ్చి పెంచిన పిల్లలకి పాలిచ్చి పెంచే స్థనాల మీద కూడా ఏం చేశారంటే వారు ట్యాక్స్ విధించే పరిస్థితి. అలాంటి భయానక వాతావరణం, వాడు చేసినటువంటి దుర్మార్గపు ఆచారాన్ని తిరిగి మరలా ప్రవేశపెట్టాలని మీరు అనుకుంటున్నారా? ఇది 19వ శతాబ్దంలో జరిగినటువంటి యథార్థ చరిత్ర గాథ. ఇది మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీరు గూగుల్ సెర్చ్ చేయొచ్చు, లేదంటే యూట్యూబ్ చూడొచ్చు. సో మెనీ వీడియోస్ మీరు చూస్తే ఈ ట్రావెన్కోర్ విధించినటువంటి భ్రష్ట్ ట్యాక్స్, ఈ నంగేలి అనే ఆ సోదరి లేదంటే ఆ తల్లి వ్యతిరేకించి ఆ 2 స్థనాలను కోసి ఒక అరిటాకులు పెట్టి వారికి ఇచ్చేసింది. నేను ట్యాక్స్ కట్టడానికి కానీ మిమ్మల్ని చూడడానికి కానీ నా స్థనాల్ని చూడడానికి కానీ మీకు నేను అవకాశం ఇవ్వను అని చెప్పి ఏం చేసిందో తెలుసా? 2 కోసి అరిటాకులు పెట్టి ఇచ్చేసి ఏం చేసింది? తన ప్రాణాన్నే వదిలేసింది ఆవిడ. ఇది జరిగిన యథార్థ గాథ. ఇక ముందుకు వెళ్దాం. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇక ఇక్కడే కాదండి, భారతదేశ చరిత్రలో మీరు చూస్తే ఈరోజు మహాభారతంలో ఒక సందర్భం జరిగింది. అది చరిత్రలో రాసుకున్నారులేండి, అది చరిత్రలో ఎప్పుడో జరిగింది అని రాసినటువంటి ఆ సందర్భాన్ని కూడా మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను. దాని గురించి మీకు కొంత నేను వివరిస్తానండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మహాభారతంలో జరిగినటువంటి ఒక సందర్భం, ఇంకా మీకు తెలుసు కదా, మహాభారతానికి కూడా బాగా కురువృద్ధుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు భీష్ముడు. భీష్ముడిని అర్జునుడు బాణాలతో కొట్టేసి ఏం చేస్తాడంటే అంపసాయి మీద పడుకుంటాడు. 52 రోజులు ఉంటాడు సుమారుగా. 52 రోజులు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడు లేకపోతే పాండవులు అందరూ ఆ యొక్క అంపసాయి దగ్గరకు వచ్చినప్పుడు అనుశాసనిక పర్వం అని మహాభారతంలో ఉన్నటువంటి సందర్భం అది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రింట్ చేసి స్వయాన రాసినటువంటి పుస్తకం అది. మరి అందులో చాలా వాల్యూమ్స్ ఉంటాయి. అందులో అనుశాసనిక పర్వం. ఇందులోని ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇందులోని అనుశాసనిక పర్వం పేజ్ నెంబర్ 174. అనుశాసనిక పర్వంలో పేజ్ నెంబర్ 174. ఇందులోని పద్యాలు ఉంటాయి. దాని యొక్క ప్రతిపదార్థం తర్వాత తాత్పర్యం ఉంటుంది. ఈ తాత్పర్యాన్ని మీకు చదివి నేను వినిపిస్తాను. స్త్రీల గురించి ఎంత గొప్పగా చెప్పాడంటే భీష్ముడు అంపసాయి మీద పడుకొని అనుశాసనిక పర్వంలో వారికి మీరు అనుసరించవలసిన శాసనాలు ఏంటంటే అని చెప్పి, చచ్చిపోతున్నప్పుడు ప్రజలను సమానంగా ఏలాలని చెప్పాలి, అందరిని సమానంగా చూడాలని చెప్పాలి, అంతే కదా, కులమతాలకు అతీతంగా పరిపాలన చేయాలని చెప్పాలి. కానీ ఈ భీష్ముడు ఏం చెప్తున్నాడు చూడండి. అంటే భీష్ముడిని అంపశయ్య మీద పడుకోబెట్టి కవి ఏం చెప్పాడంటే చక్కగా స్త్రీలని ఎంత నీచంగా మాట్లాడాడో ఆ సందర్భాన్ని మీ ముందుకు నేను తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ సందర్భంలో తాత్పర్యము, మునీంద్ర, స్త్రీలు సర్వదోషాలకు మూలం. స్త్రీలేనంటే సర్వదోషాలకు మూలం. ఈ అంపశయ్య మీద పడుకోబెట్టి కవి పడుకోబెట్టాడు కదా. ఈయన పడుకొని ఏం చెప్తున్నాడంటే అక్కడ కృష్ణుడు, తర్వాత ధర్మరాజు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా
ఈ ఎవరైతే పాండవులు ఉన్నారో వారందరి సమక్షంలో అంపశయ మీద పడుకొని అనుశాసనిక పర్వం అంటే జరగబో సందర్భాన్ని చెప్తూ ఏం మాట్లాడుతున్నాడంటే ఆయన జరగబో సందర్భం ఎలా ఉండాలని చెప్పవలసింది పోయి స్త్రీలు ఎలాగుంటారంటే ఇప్పుడున్న వాళ్ళు అప్పుడున్న వాళ్ళు తర్వాత ఉన్న వాళ్ళు కూడా ఎలాగుంటారంటే అబ్బా స్త్రీలు సర్వదోషాలకు మూలం స్త్రీలేనంట, సర్వదోషాలకు ఎవరు మూలం? స్త్రీలే, పురుషులు ఎవడు కాదు. మళ్ళీ వారిని గురించి చెప్పడం దేనికి అడిగావు కనుక తెలిసినంత చెప్తాను. పురుషుల్లోని గొప్పతనం స్త్రీలు గ్రహించలేరు, పురుషుల్లోని గొప్పతనం స్త్రీలు గ్రహించనే లేరట. అంతేకాక సిగ్గు లేకుండా దగ్గరకు వచ్చిన కుత్సిత స్వభావాలను కూడా వదిలిపెట్టరు. కుత్సిత స్వభావాలు అంటే మంచి బుద్ధి లేని వాళ్ళని కూడా విడిచిపెట్టకుండా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఖచ్చితంగా చెప్పాలంటే అనుభవిస్తారు. వారిని కూడా వదిలిపెట్టకుండా వారితో పొందు కోరుకుంటారని చెప్తున్నారు. శిక్ష పడుతుందనే భయం కనుక లేకపోతే వాళ్ళని పరిత్యజించ తగ్గవారెవ్వరూ లేరు. శిక్ష పడుతుందని భయం ఒకవేళ వాళ్ళకి లేకపోతే వాళ్ళని ఎవరు కూడా విడిచిపెట్టే పరిస్థితి ఉండదు. వారెవరిని కూడా విడిచిపెట్టరు, వాళ్ళని ఎవరు కూడా ఆపలేరు. తగ్గవారెవరూ లేరట. వారికి పరిత్యజింప తగ్గవారెవరూ లేరు, వారితోని వదిలిపెట్టే వారెవరూ లేరు. అసలు అంత నీచంగా అంత ఏహ్యంగా వారు ఉంటారని చెప్పాడు. ఏ విధంగా నిప్పు కట్టెలతో సముద్రం నదులతో మృత్యువు జీవులతో తృప్తి పడదో అదే విధంగా స్త్రీలు పురుషులతో తృప్తి పడరు. అదండి, స్త్రీలు అంటే ఏం చేయరంటే అంటే పురుషులతో తృప్తి లేదంటే మరి ఎవరితో తృప్తి పడతారు నాయన? చెప్పాలి మీరే. మరి అంపశయ మీద పడుకొని ఆ అనుశాసనిక పర్వంలోని కృష్ణుడి సమక్షంలో ఈ యొక్క పాండవుల సమక్షంలో ఈయన చెప్తున్న మాటలు మరి ఎవరితో తృప్తి పడతారు? జంతువులతోనా? స్త్రీలు ఎవరితో తృప్తి పడతారు? జంతువులతోనా లేకపోతే స్త్రీయా? ఎవరితో తృప్తి పడతారు? మరి ఏంటిది మీ మాటల్లో అర్థం ఉందా? రాసిన కవిత్వం కానీ లేకపోతే ఈ కల్పితాల్లో మాటలు చదువుతుంటే అంత దుర్మార్గంగా ఉంటాయి. అందుకే కదా స్త్రీ వివక్ష మన భారతదేశంలో పెరిగిపోయింది. అనుశాసనిక పర్వం మహాభారత మహాభారతం అంటే మహాకావ్యం కదా. ప్రపంచానికి ఎంత గొప్ప మహాకావ్యం ఎక్కడా లేదు. మరి మహాభారతంతో పోల్చుకుంటే ప్రపంచంలో ఇంక ఏది సాటి పోటీ నేటికి ఈనాటికి మరి మరో నాటికి ఎప్పుడు ఉండదని కదా మీరు చెప్తారు. ఇందులో ఏం చెప్పారు? స్త్రీ గురించి ఎంత గొప్పగా రాశారబ్బా. పురుషుడితో అసలు తృప్తిపరచబడదట. మరి దేంతో తృప్తిపరచబడతాదో ఒకసారి మీరే ప్రియ ప్రేక్షకులందరూ కూడా ఆలోచించాలి. మరొక మాటని నేను చదివి వినిపిస్తాను. మహాభారతం అనుశాసనిక పర్వంలోనే 177వ పేజీ. ఇందులోనే తాత్పర్యం ఏముందంటే పురుషులతో వ్యభిచరించడం మీద ఉన్నంత ప్రీతి స్త్రీకి తినటం, పురుషులతో వ్యభిచరించడం మీద ఉన్నంత ప్రీతట స్త్రీకి తినటం, బట్టలు వేసుకోవడం, నగలు పెట్టుకోవడం, డబ్బు కూడబెట్టుకోవడం మీద కూడా ఉండదట. అది డబ్బు కూడబెట్టుకోవడం మీద కానీ తినడం మీద కానీ కట్టుకోవడం మీద కానీ ఉండదట. మరి దేని మీద ఉంటుంది? వ్యభిచరించటం మీద ఉన్నంత ప్రీతి స్త్రీకి తినటం, పురుషులతో వ్యభిచరించడం మీద ఉన్నంత ప్రీతి స్త్రీకి దేని మీద తినడం మీద కానీ కట్టుకోవడం మీద కానీ దాచుకోవడం మీద కానీ ఉండదంట. ఎంత దారుణం అండి! స్త్రీకంటే స్త్రీని ఎలా చూస్తున్నారంటే వ్యభిచారి. పురుషుడితో వ్యభిచరించడం మీద ఉన్నంత ప్రీతి ఇంకా దేని మీద ఉండదని అనుశాసనిక పర్వంలో చెప్పిన మాట. మరొక మాటని చెప్పి నేను ముందుకెళ్ళి ముగించేస్తాను. ఇక ఈ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 210వ పేజు. ఇందులోని అనుశాసనిక పర్వం మహాభారతము, శ్రీ మదాంధ్ర మహాభారతము. మరి ఆ సందర్భం తాత్పర్యము మహామనస్వి వినుము, ఒక రహస్యం ఉన్నది. మహామనస్వి నువ్వు విను, ఒక రహస్యం చెప్తున్నాడు. ఏ రహస్యం అట? బయటకు చెప్పరానిది అది కానీ చెప్తాను. బయటకు చెప్పరానిది అయినా నీకు చెబుతున్నాను. ఏంటట ఆ యొక్క సీక్రెట్ చెప్తున్నాడండి బాబు. ఏం సీక్రెట్ చూడండి. ఏదో చెప్పేస్తున్నాడు అని అనుకున్నామేమో. ఏం చెప్తున్నాడు? పురుషుడిని చూస్తే స్త్రీకి యోని ఆర్ద్రమవుతుంది. ఇంకేం చెప్పేది? పురుషుడిని చూస్తే చాలట స్త్రీకి యోని ఆర్ద్రమవుతుందంట. వినడానికి నాకు చాలా చండాలంగా ఉంది ఈ మాట. పురుషుని చూస్తే చాలట స్త్రీకి యోని ఆర్ద్రమవుతుందంట. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అమ్మలారా, అక్కలారా, చెల్లెలు. ఇది వీరి యొక్క గ్రంథంలో ఉన్నటువంటి సారం. అనుశాసనిక పర్వంలోని స్త్రీలు ఎలా ఉంటారంటే పురుషుడితో వ్యభిచరించడానికి మాత్రమే ఇష్టపడతారట, కట్టుకోవడానికి దాచుకోవడానికి మరి తినడానికి ఇష్టపడరని ఒక దగ్గర చెప్తే ఇంకొకరు అసలు స్త్రీలు అంటే ఎలా ఉంటారంటే అసలు ఎప్పుడు కూడా వారిది వ్యతిరేక బుద్ధే. మగవాడిని అర్థం చేసుకోలేరట. అసలు స్త్రీలే సమస్తమైనటువంటి ఈ యొక్క గొడవలకు కానీ దేనికి కానీ మూలం వారే అని చెప్తున్నారు. ఇక చివరి మాట మనం తీసుకుంటే ఏముందంటే మహామనస్వి వినుము, ఒక రహస్యం ఉన్నది, బయటకు చెప్పరానిది అయినా నీకు చెప్తున్నాను. ఏంటంటే పురుషుడిని
చూస్తే స్త్రీకి యోని ఆర్ద్రమవుతుంది. ఇంకేం చెప్పేది? పురుషుని చూస్తే స్త్రీ యోని ఆర్ద్రమవుతుందంట. అంటే అర్థం ఏంటి? ఏ పురుషుడైనా చూస్తే తప్పుగా చూస్తుందా? స్త్రీ తప్పుగా చూస్తుంది ఉన్నది మరి అక్కడ అలాగే రాశారు. అంటే అన్నయ్య, తమ్ముడు, పెద్దనాన్న, చిన్నాన్న, బావ, లేకపోతే మనవాళ్ళు, ఇది అంటే వావి వరుసలు లేకుండా స్త్రీ ఎలాగైపోతుందంటే మగవాడిని చూస్తే చాలు వావి వరుసలు కూడా లేకుండా తను అలా టెంప్ట్ అయిపోతుంది. ఒక మాటలో చెప్పాలంటే అలాంటి మనస్సులోకి, అలాంటి భావంలోకి వెళ్ళిపోతుంది, అలాంటి భావనలోకి వెళ్ళిపోతుందని చెప్పడం ఇది ఎంత నీచమో ఒకసారి ఆలోచించండి. ఇదండి మహాభారతం స్త్రీకి ఇచ్చిన గౌరవం. మరి మహాభారతాన్ని కావ్యంగా గొప్పగా చూసుకుని వీళ్ళందరూ కూడా స్త్రీని ఎలా గౌరవిస్తారు? ఎలా గౌరవించగలరు చెప్పండి? మరి మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మీ గ్రంథాల్లో పురాతన సనాతన గ్రంథాల్లో రాయబడిన మాటలండి ఇవి. మరి ఎలా గౌరవిస్తారు? ఆలోచించండి ఒకసారి. ఈ మాటలన్నీ తెలియక మరొక స్త్రీ ముందుకొచ్చింది. ఈ మధ్యలో చాలా వివాదాల్లో చిక్కుకుంటూ తనదైన శైలిలో మరి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఒక సహోదరి ఉంది. ఆవిడ గురించి కూడా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆవిడ ఒక ట్వీట్ చేసిందండి. మరి ఆవిడ గురించి మీకు చెప్తున్నా. ఆవిడ ఎవరో కాదు, కంగనా రనౌత్. కంగనా రనౌత్ అంటే మీకు తెలుసు కదా. మరి ఆవిడ యొక్క మంచి సినిమా స్టారు. ఆవిడ ఏం పెట్టిందో ఈ హిజబ్ వివాదం కోసం ఒక ట్వీట్ని మీకు చదివి వినిపిస్తాను. అది కూడా మీరు చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు షో కరేజ్, షో ఇట్ బై నాట్ వేరింగ్ బుర్కా ఇన్ ఆఫ్ఘనిస్తాన్. లెర్న్ టు బ్రేక్ ఫ్రీ, నాట్ కేజ్ యువర్ సెల్ఫ్. అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ మీరు కరేజ్ అంటే ధైర్యం చూపించాలంటే మీరు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో బుర్కా లేకుండా తిరగండి. ఎవరికి చెప్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి మన ఇస్లాం స్త్రీలకు చెప్తుంది. ఇక్కడ భారతదేశంలో జరిగిన సందర్భాన్ని తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్కి ముడిపెడుతున్నారు కదండి. కంగాలి రనౌట్ అక్కగారు ఒక విషయంలో చెప్పాలంటే కంగాలి రనౌట్ అనొచ్చు మిమ్మల్ని. ఏదో కంగాలి చేసేద్దామని మీరు అనుకుంటే మీ పేరులోనే ఉంది కంగాలి అని. బాగుంది. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో జరగలేదు గొడవ. ఇండియాలో కర్ణాటకలో జరిగింది. కర్ణాటక రాష్ట్రంలో ఇండియా దేశంలో జరిగింది. ఆఫ్ఘనిస్తాన్కి వాళ్ళు ఎందుకు వెళ్తారు? బుర్కా లేకుండా ఎందుకు తిరుగుతారు అక్కడ? ఎక్కడ గొడవని తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్తో ముడి పెడుతున్నారేంటి అంటే అర్థం ఏంటి? మీకు కనీసం ఇది లేదు అని అర్థం. దాన్ని ఏదో తప్పుత్రో పట్టించి మీరు ఏదో ట్వీట్ చేసేస్తే మీ వెనకాల ఫాలోవర్స్, వెనకాల ఎర్రోలు అందరూ ఉంటారు కదా, దీన్ని ఏదో మీకు మద్దతు తెలియజేస్తారని అనుకుంటున్నారేమో. ఇది ఆఫ్ఘనిస్తాన్ గొడవ కాదు, ఇండియా గొడవ. ఇండియాలో భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ఈ దేశంలో ప్రతి స్త్రీ కూడా స్వేచ్ఛతో సమానత్వంతో బ్రతికే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. దాని గురించి మాట్లాడండి. మీరు ట్వీట్ చేసేసారు కదా అని చెప్పేసి అందరూ అంత ఎర్రలు ఎవరు లేరు. బాగా వినాలి ఇక్కడ. ఇక ఆఫ్ఘనిస్తాన్కు సంబంధం లేనటువంటి గొడవను తీసుకొచ్చి మరి ఇండియాలో పెట్టడం, ఇండియాకి సంబంధం లేని గొడవను తీసుకువెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో పెట్టడం ఎంతవరకు సమంజసం అంటారు? ఇక్కడ జరిగింది, ఇండియాలో జరిగింది. భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో జరిగిన సందర్భాన్ని తీసుకెళ్ళి కంగనా రనౌత్ గారు మీరు తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్తో ముడిపెడతారేంటి? మీకు తెలిసిన విషయం ఒకటి చెప్తాను. వారేమీ కూడా బందీఖానాలో లేరు. వారు స్వేచ్ఛగానే ఉన్నారు కాబట్టి వెళ్ళి చదువుకుంటున్నారు. అందరితో పాటు కలిసి చదువుకోవడానికి కాలేజీలకు వెళ్తున్నారు. ఆడపిల్లలు ఈరోజు చదువుకుంటారు. మీకు తెలుసో లేదో, మీ యొక్క సనాతన ధర్మంలో, సనాతన గ్రంథాల్లో స్త్రీలకి చదువుకోవడానికి అవకాశం లేదు. చిన్నప్పుడే బాల్య వివాహాలు చేయాలి. భర్త చనిపోతే ఏం చేయాలో తెలుసా? మరి భర్తతో పాటు ఆవిడ కూడా చచ్చిపోవాలి, సతీ సహగమనం. మీకు తెలుసలేదు ఈ కాన్సెప్ట్లన్నీ మీ యొక్క ఇందులోనే ఉన్నాయి, సనాతన ధర్మంలోనే. అర్థమైంది మీకు? మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్ని పెట్టుకొని మీరు ఎలా మంచి మాటలు మాట్లాడగలరు? ఎందుకంటే మీ ధర్మం అదే నేర్పింది అక్కగారు మీకు. సమానత్వం, సాటి స్త్రీకి అవమానం జరుగుతుంటే వారికి మద్దతు ఇవ్వకపోగా రెచ్చగొడుతూ ఇలాంటి ట్వీట్లు చేయడం మరి ఎంతవరకు సమంజసం అంటారు? కనీసం మీకు బుద్ధి ఉందంటారా? మీరు భారత స్త్రీ అయినా స్త్రీ పక్షాన మీరు మాట్లాడుతున్నారు. అసలు మత ఛాందస్వాదంతో రెచ్చిపోయా స్త్రీల మీద నీళ్లు జల్లుతున్నారు, వారిని అవమానపరుస్తున్నారు. బుర్కా వేసుకుంటూ మీకు వచ్చిన నొప్పేటండి కంగాలి రనౌట్ గారు, మీకు వచ్చిన నొప్పేటి? ఇదంతా కూడా రాజకీయ లబ్ధి కోసం, లేదంటే మత ఛాందస్వాదం రెచ్చగొట్టడానికి చేస్తున్న పనిగా మీకు కనబడట్లేదా? ప్రియ ప్రేక్షక వీక్షకులారా ఆలోచించండి. భారతదేశం మన మాతృభూమి అని చదువుకున్నాం. వారు కూడా భారతీయులేనండి. కంగనా రనౌత్ గారు వారు కూడా భారతీయులే, భారత స్త్రీలు. వారు భారతదేశంలో పుట్టినటువంటి వారికి భారతదేశం ఇచ్చిన స్వేచ్ఛనే వారు పొందుకుంటున్నారు. వారు బుర్కా వేసుకుంటారు. మీకు ఏంటి నొప్పి? ఇప్పుడు మీకు ఒక మంచి మాట చెప్తున్నారు. వారు కప్పుకున్నారని మీకు బాధ వేసిందా? వారి స్వేచ్ఛ, అది కప్పుకోవడం వారి స్వేచ్ఛ. ముఖానికి వేసుకొని కప్పుకోవడం వారికి స్వేచ్ఛ. మరి తప్పుగా అనుకోకండి. మరి మీరు అర్ధనగ్నంగా చిన్న డ్రెస్సులు వేసుకొని ఎన్నోసార్లు క్లబ్బులకి, పబ్బులకి, మరి సినిమాల్లోని అక్కడెక్కడ తిరుగుతుంటారు. అది మీ స్వేచ్ఛ. మీ స్వేచ్ఛను ఎవడు ఆపలేడు కదా. వారు కప్పుకోవడమే
వారికి స్వేచ్ఛ లేకుండా చేయడం అంటే మీరు ఫ్రీగా అంటే చిన్న చిన్న బట్టలతో ఎక్కడైనా తిరగడానికి మీకు స్వేచ్ఛ వచ్చిందండి? మీకు స్వేచ్ఛ ఇచ్చారా? అలాగే మీరు ఏదైతే స్వేచ్ఛ అనుకుంటున్నారో అంటే ఏమంటారు, అర్ధనగ్నంగా తిరగడం, ఇష్టానుసారంగా బ్రతకడం మీరు ఎలా స్వేచ్ఛ అనుకుంటున్నారో వారు కూడా బొర్కా వేసుకోవడం వారి స్వేచ్ఛ అనుకుంటున్నారు. వారి స్వేచ్ఛకు వారిని వదిలేసి మీ స్వేచ్ఛను మీరు కొనసాగించుకోండి, తప్పులేదు. కాబట్టి ఈ యొక్క వీడియో యొక్క సారాంశం ఏంటంటే, ఎవరు మనోభావాల్ని దెబ్బతీయకుండా విద్యాలయాల్లో చక్కటి ప్రక్షాళన చేసి అందరూ కూడా సమానత్వంతో చదువుకోవాలి, భారతదేశానికి ఖ్యాతి తీసుకురావాలి, భారతీయులందరూ సమానమంటూ ప్రపంచానికి చాటి చెప్పాలనే నినాదాన్ని మరి ప్రతి స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో తీసుకురావాలని, ఇలాంటి బుర్కా గొడవలు కానీ, లేదంటే బొట్టు గొడవలు కానీ, లేదంటే జంజం గొడవలు కానీ, మరొక వివాదాస్పదమైనటువంటి మతానికి సంబంధించిన ఘర్షణలు స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మత ఛాందస్సు నాయకుల్ని, మత ఛాందస్ పార్టీల్ని, మత ఛాందస్వాదంతో రేగిపోతున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థల్ని, ఇలాంటి హీరోయిన్ ఇజాన్ని చూపించాలని నిజాన్ని కప్పిపెట్టి ఇలాంటి తప్పుడు ట్వీట్లు చేస్తున్న వారిని నమ్మకుండా ప్రజలు సహృద్భావంతో అందరూ కలిసికట్టుగా సహోదరతత్వంతో మనందరూ ఎప్పుడు కూడా భిన్నత్వం ఏకత్వం కలిగిన ఈ దేశం ప్రపంచంలో ఖ్యాతిని గడించడానికి లేదా ఖ్యాతిని తీసుకురావడానికి ముందుకు వెళ్ళడానికి నేను మీ అందరూ కృషి చేసి ఇలాంటి వివాదాలను ఇక్కడితో ఆపేసి భారతదేశ ఖ్యాతి కోసం పాటుపడదాం. భారతదేశాన్ని ప్రపంచంలో ఒక ఘన దేశంగా చూపించడానికి మనందరూ కూడా సిద్ధపడదాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. హనీ జాన్సన్ గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా OBCC ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేయండి.